మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాశి ఫలాలు ఈ యొక్క జూలై నెలలో రాశి ఫలాలు అనగానే మేషం నుండి మీనం వరకు అందరూ కూడా ఎగ్జైట్మెంట్తో కూడా ఈ నెలలో ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటి పరిస్థితి అందరికీ ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నేను చెప్పదలుచుకున్నటువంటిది గ్రహచారము, గోచారం, అదేవిధంగా నామ నక్షత్రము, జన్మ నక్షత్రము, 4 అంశాలపై మన యొక్క జాతకం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఏదో డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉండగానే అద్భుతాలు కానీ లేదా పేరు రీత్యా జరిగేటువంటి మైనస్ ఉంటుంది. అదేవిధంగా జన్మనామం ప్రకారంగా ఒకవేళ మీ యొక్క నామకరణం ఉన్నా దాని ప్రకారంగా జరిగే, ఉదాహరణకు రాము పేరు అనుకుంటే ఇది మనకు తులారాశి కింద తీసుకుంటాం. మరి అతని జన్మనామం ప్రకారంగా అతనిది ఏ మేషరాశో, భరణి నక్షత్రమో, లూకాజియో లేదా లవనో జన్మనామం అయితే అతను ఏ విధంగా చూసుకోవాలి, ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. కనుక మనకు ఏదైతే జన్మించినటువంటి సమయానికి ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంటుందో, మరి మన జన్మ లగ్నానికి రాహువు, కేతువు ఎంత డిగ్రీస్ దూరంలో ఉన్నాడు, అదేవిధంగా సూర్యునికి రాహుకేతువులు ఎంత దూరం ఉన్నారు, ఎంత దగ్గర ఉన్నారు, దీనివల్ల చంద్రుడు కూడా రాహుకేతువులకు ఎంత దూరంగా ఉన్నాడు, దీనివల్ల మ్యారిటికల్ లైఫ్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, అదేవిధంగా మనీ రిలేటెడ్ కానీ, లేదా వివాహం మీద ఆసక్తి ఉండకుండా ఉండడం కానీ, జాబు చేయాలి అనేటువంటి ఆసక్తి ఉండకపోవడం కానీ, కొందరు విదేశాల్లో ఉంటూ ఇప్పటికీ కూడా పర్మనెంట్ వీసా రాక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు. అంటే చూడండి, ఇవన్నీ ఏమిటి అంటే జాతకరీత్యా ఏదో తెలిసిపోదు. కనుక జన్మనామము, వ్యవహారిక నామము, మన డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ప్రకారంగా ఇవన్నీ కూడా మనం చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంతటి నాలెడ్జ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కలవడం వల్ల మాత్రమే మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందనే విషయాన్ని గమనించుకోండి. గోచారము అంటే గ్రహాలు నెలకొకసారి మారుతూ ఉంటాయి. ఏది మనకు సూర్య భగవానుడు నెలకొకసారి, చంద్రుడు 2-2.5 రోజులకు ఒకసారి, సూర్యుడు మన గురువు యొక్క సంవత్సరానికి ఒకసారి, అదేవిధంగా శుక్రుడు, బుధుడు, ఈ విధంగా గ్రహాలు మారుతూ ఉంటారు. మరి ఇట్టి సమయంలో మనకు రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ గ్రహచారం అంటే మనం జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, ఆ లగ్నం ఏమిటి, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, నడిచేటువంటి మహాదశ ఏమిటి, భుక్తి ఏమిటి, అంతర్దశ ఏమిటి. సో మనకేమైనా మంచి కోణంలో కోణాధిపతి ఏమైనా ఇట్లా చాలా ఏమైనా బుధాదిత్య యోగాలు కానీ ఇలాంటి యోగాలు ఏవైనా ఏర్పడ్డాయా జాతకరీత్యా, ఇవి ఎప్పుడు యాక్టివేషన్లో ఉంటాయి. ఇలాంటి ప్రతి విషయాలకు తప్పకుండా సంప్రదించండి ఈ మురళీధర్ శర్మను. సో ఈ యొక్క జూలై మాసానికి సంబంధించినటువంటి రాశి ఫలాల్లోకి వెళ్ళబోతున్నాం. వృషభ రాశి. వృషభ రాశి వారు అంటేనే ఎంతో చాకచక్యంగా, ఎంతో తెలివిగా, గొప్ప పేరు ప్రఖ్యాతలను సాధిస్తూ కొంతమేర లవ్ రిలేటెడ్ ఎక్కువగా, అంటే లవ్ రిలేటెడ్ ఎక్కువగా సంబంధం కానీ, లవ్ రిలేటెడ్లో ఎక్కువగా ఉండడం కానీ, లవ్ అంటే ఇష్టంగా ఉండేటువంటి వారు, అంటే ప్రేమాభిమానాలు ఎక్కువ అని చెప్పుకోవచ్చు. వీరికి తల్లి అన్న, తల్లి ప్రేమ అన్న ఎంతో ఇష్టం వృషభ రాశి వారికి. అదేవిధంగా మరి ఈ వృషభ రాశి వారికి చూసుకుంటే 2025 జూలై నెలలో ఈ యొక్క ఆషాఢ మాసం అమ్మవారి యొక్క సేవలో ఎక్కువగా పాల్గొనండి వృషభ రాశి వారు. 2024లో మీకు జరిగినంత డ్యామేజ్ ఏ రాశికి జరగలేదు. 2024 మార్చి నుండి, సుమారుగా మార్చి, ఏప్రిల్ నుండి లేదా జనవరి నుండి అయినా పర్వాలేదు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు కానీ, కొంతమేర మానసికంగా కానీ, బంధువర్గంతో గొడవలు కానీ,
అదేవిధంగా ల్యాండ్ రిలేటెడ్ ఎన్నో ఇబ్బందులు, విదేశాలలో ఉండేటువంటి వారు కూడా ఉద్యోగం రాక ఎంతో సతమతమైన సందర్భాలు, ఇష్టం లేని చోటికి బదిలీలు. ఎట్ ద సేమ్ టైం వృషభ రాశి వారు వివాహంలో, మ్యారిటికల్ లైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. సో సొంత రిలేటివ్స్ నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు, కొన్ని సందర్భాలలో సొంత తోడబుట్టినటువంటి వారిని కూడా మోసం చేయడానికి వెనకడుగు వేయకుండా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నవి. ఇక్కడ వృషభ రాశి వారికి ఒకరికి చక్కటి జాబ్పై వేరే దేశానికి బదిలీ అయితే మరొకరు ఇష్టంగా కట్టుకున్నటువంటి ఇల్లును అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి. ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి అదేవిధంగా వృషభ రాశికి సంబంధించినటువంటి వారు మనీ స్ట్రక్ అయిపోయాయి. ఇక్కడ ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు, 1,00,000 వచ్చాయి, 1,00,000 చేశారు, 5 లక్షలు వచ్చాయి, 50 లక్షలు చేశారు, అవి అటే పోయినాయి. ఎట్ ద సేమ్ టైం ఈ 2024లో ఆన్లైన్ గేమ్స్లలో కూడా మనీ పెట్టి లాస్ అయినటువంటి వారు వృషభ రాశి వారు చాలామంది ఉన్నారు. సో మీకు చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే, ప్రజెంట్గా గురువు మీకు ద్వితీయాత్ ఉండడం వల్ల ఈ యొక్క జూలై నెలలో రావాల్సిన ధనం రావడం కానీ, ఏదో రకంగా శుభకార్యాలను నిర్వహించుకునేటువంటి పరిస్థితి కానీ, కొంతమేర ఇష్టం లేని చోటికి బదిలీలు అయ్యాయి కదా. ఈ 2025లో ఈ యొక్క జూలై నెల నుండే మరలా బదిలీలు కానీ, ఇష్టం ఉన్న చోటికి వెళ్ళడం కానీ, లేదా కొంతమేర మనకు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళడం కానీ, కొన్ని ఊహించని సందర్భాలు, ఊహకు అందని విషయాలు జరిగేటువంటి దాఖలాలు ఉన్నాయి వృషభ రాశి జాతకులకు. ఇట్టి జూలై నెలలో రాబోయేటువంటి ఆగస్టు నెల శ్రావణ మాసము కల్లా ఒక శుభవార్త మాత్రం వింటున్నారు. ఇది మాత్రం 100%. సో వివాహం జరిగి కొంత గొడవలు జరుగుతున్నాయి అనుకుంటే జాగ్రత్త సుమా. మరొక విషయము, కోర్టు రిలేటెడ్ ఇబ్బందులు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కొంత మాట పొదుపు చేయండి. కోపంగా మాట్లాడి మీరు ఇచ్చినటువంటి కమిట్మెంట్ కానీ, మాటకు కానీ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమేర సమయము వృధా అయ్యేటువంటి సందర్భాలు కూడా ఉన్నవి రాబోయే రోజులలో. జాగ్రత్త. ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి వ్యాపారం ఉంది. కొంత హార్ట్ రిలేటెడ్ కానీ, కొంత మీపై శత్రుత్వాన్ని పెంచుకునేటువంటి ఆలోచన కానీ, మీరు నమ్మినటువంటి వ్యక్తుల నుండి మీకు కూడా కొంతమేర నెగిటివ్ చూపు అనేటువంటిది రాబోతూ ఉన్నది. సో ఈ యొక్క వృషభ రాశి వారు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. డబ్బు వచ్చేటువంటి సందర్భంలో డబ్బు వస్తుంది. ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే, వృషభ రాశి వారికి వీరి జాబ్ రిలేటెడ్ గతంలో ఒక 2-3 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఉద్యోగం మానేసిన సందర్భాలలో మరలా వీరిని ఇప్పుడు పిలిచి జాబ్ ఇవ్వడం, ఇలాంటి సందర్భాలు ఉంటాయి. అదేవిధంగా వివాహం కాని వారికి కొంత వివాహం మాత్రం కొంచెం కష్టకాలమే. అదేవిధంగా ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా వీళ్ళ తల్లి గారికి కొంత అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. జాగ్రత్త. వృషభ రాశి వారికి, వృషభ రాశి వృషభ లగ్నము వారికి, వీరికి కూడా కొంత లేజినెస్ అనేటువంటిది తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో జాగ్రత్త. ఓవరాల్గా వృషభ రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో ఒక వ్యక్తి పరిచయం వల్ల పెను సంచలనాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒక సంఘటన వీరి మనసును బాగా బాధ పెట్టేటువంటి సందర్భం ఉంటుంది. సో బీ కేర్ఫుల్. ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా వ్యక్తిగత జాతకానికై తప్పకుండా సంప్రదించండి. అదేవిధంగా వృషభ రాశి వారికి, విదేశంలో ఉండేటువంటి వారికి
చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మంచి పేరు ప్రఖ్యాతలు, చక్కటి డబ్బు కనబడుతూ ఉంది. దీంతో పాటుగా ఎవరైతే నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారో శుభం, మొదలుపెట్టండి. సో ఓవరాల్గా సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బంది మాత్రము, పిల్లలు ఎవరైనా ఒక్కరు కానీ ఉన్నట్టయితే ఆ పిల్లలలో ఎవరైనా ఒకరికి తరచూ అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. వృషభ రాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలు విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఓవరాల్గా వృషభ రాశి వారు తప్పకుండా మీరు లక్ష్మీదేవి ఆరాధన, ఎక్కడైతే అమ్మవారికి అభిషేకం జరుగుతుందో అక్కడ పాలను డొనేట్ చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. ఇంట్లో భార్యాభర్తలకు కావచ్చును, వ్యాపారంలో అత్యంత అద్భుతమైనటువంటి బిజినెస్ కలగాలి అని అనుకున్న కొంతమంది ధర్మబద్ధమైనటువంటి కోరిక, ఈ వ్యక్తి నాకు కావాలి అంటే వశము కావాలి అని అనుకునేటువంటి వారికి కానీ మన ఓన్ ప్రొడక్టు నేను అత్యంత అద్భుతంగా కూడా ఇది తయారు చేసినటువంటి ధూపం, ఈ యొక్క ధూపాన్ని ఎవరైతే ఇంట్లో కానీ వ్యాపార స్థలములో కానీ వేస్తారో, ఏ వ్యక్తి పేరునైతే తలుచుకుంటూ ధూపాన్ని వేస్తారో ఖచ్చితంగా 21 నుండి 41 రోజులలో మీకు రిజల్ట్ కనబడుతుంది. ఈ ధూపాన్ని కనుక ఎవరైతే నమ్మకంగా నేను చెప్పినటువంటి మంత్రాన్ని జపిస్తూ ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక సమస్యలు కానీ, ఇంట్లో భార్యాభర్తల యొక్క గొడవలు కానీ, మార్కెట్లో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరగడం కానీ, అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి కానీ, విశేషంగా మీకు ఏ వ్యక్తి వశం కావాలో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వశీకరణ ధూపం ఇది. ఈ యొక్క సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇందులో మనకు అంటే విత్ ల్యాబ్ టెస్టెడ్తో సహా ఒరిజినల్ మనకు రుద్రాక్ష, ఇది నేపాల్ నుండి తెప్పించినటువంటి రుద్రాక్ష, ఒరిజినల్ రుద్రాక్ష. ఇది గోల్డ్ రిలేటెడ్, గురుబలము, అదేవిధంగా శనికి సంబంధించినటువంటి ఇబ్బందులను మృత్యుంజయ మంత్రముతో దీనిని అద్భుతంగా జపం చేసినటువంటి యొక్క బ్రాస్లెట్స్, డబల్ బ్రాస్లెట్ అండ్ సింగిల్ మనకు రుద్రాక్ష కలిగినటువంటి బ్రాస్లెట్. ఇది చూడడానికి ఎంతో ఒరిజినల్ గోల్డ్గా ఉండేటువంటి యొక్క బ్రాస్లెట్ను పొందండి. సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇది. అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి అనుగ్రహాన్ని మీకు ఆ యొక్క ఈశ్వరుడు అందిస్తున్నాడు. సర్వసిద్ధికరమైనటువంటి బ్రాస్లెట్స్. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడేటువంటి వారు, అదేవిధంగా అష్టమ గురువు, షష్టమ గురువుతో బాధపడేటువంటి వారు కూడా ఇది ధరించడం వల్ల గురు బలము, శని బలము అద్భుతంగా పెరుగుతుంది. సర్వ కార్యాలు ఈ బ్రాస్లెట్ మీకు ముందుకు తీసుకొని వెళ్తాయి. త్రిశక్తి బ్రాస్లెట్, టైగర్ ఐ, టైగర్ రిలేటెడ్ ఉండేటువంటి ఐ, అదేవిధంగా సిల్వర్ స్టోన్, బ్లాక్ స్టోన్, ఈ మూడు కూడా త్రిశక్తి బ్రాస్లెట్. ఇది ధరించినటువంటి వారికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, ఒంట్లో ఉండేటువంటి నెగిటివిటీ ఎనర్జీని తీసేసి మనకు చెడు దృష్టి, నరఘోష ఇలాంటివి తగలకుండా ఉండేటువంటి విధంగా, ఎట్ ద సేమ్ టైం మనము మన యొక్క అంటే మన యొక్క బాడీ అనేటువంటిది కంట్రోల్ తప్పి మాట్లాడడం కానీ, కొంతమేర ఈగో ఫీలింగ్ని ఉండేటువంటిది కొంతమేర కంట్రోల్ చేసేటువంటి విధంగా ఒక పవర్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకి ఇచ్చేటువంటి లాకెట్, రిపీట్ ఇచ్చేటువంటి బ్రాస్లెట్. దిస్ వన్ టైగర్ ఐ మోస్ట్ పవర్ఫుల్. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ తీసేస్తూ మనకుండేటువంటి మన యొక్క అంటే ఈ యొక్క అంటే ఎప్పుడూ కూడా మన యొక్క మూడ్ అనేటువంటిది రిపీట్ మన యొక్క బ్యాలెన్స్. థర్డ్ వన్ ఈజ్ మన యొక్క బ్యాలెన్స్, మనని బ్యాలెన్స్గా చేస్తూ కంట్రోల్గా ఉండేటువంటిది ఈ యొక్క త్రిశక్తి లాకెట్. అమ్మవారి యొక్క అనుగ్రహం, పార్వతి, లక్ష్మీ, సరస్వతి మాతల యొక్క కృప
కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండేటువంటి విధంగా ఈ బ్రాస్లెట్. ఈ యొక్క వీడియోలో అత్యంత అద్భుతమైనటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి సంబంధిత పార్వతి అమ్మవారి యొక్క కృప మన ఎల్లవేళలా ఉండాలి అనేటువంటి భావనతో ఈ యొక్క అద్భుతమైనటువంటి పెండెంట్ ఇది. ఈ లాకెట్ ఈ యొక్క ఎవరైతే ధరిస్తారో దీనిపై ఉండేటువంటి పవర్ఫుల్ శక్తి, దీనికి ఉండేటువంటి ఈ యొక్క చైన్, అదేవిధంగా ఈ యొక్క లాకెట్ న్యూమరాలజీ ప్రకారంగా దీనిపై ఒక నెంబర్ కూడా వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లాకెట్ని ఎవరైతే ధరిస్తారో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అవ్వడము, మనీ బ్లాకేజెస్ కానీ, మనీ రిలేటెడ్ కానీ, అదేవిధంగా సొంత ఇంటి కల కానీ, ఈ యొక్క లక్ష్మీ లాకెట్గా దీన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ లాకెట్ను ఎవరైతే ఒంటిపై వేసుకుంటారో వితిన్ 11 నుంచి 12 అవర్స్లోనే దీని పవర్ అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. మీ శరీరంలో మీ తెలియని మార్పులు అనేటువంటివి మొదలవుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా హెల్త్ రిలేటెడ్ బాగా ఉపయోగపడుతుంది. ఎట్ ద సేమ్ టైం మనీ రిలేటెడ్ బాగా అంటే అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక అదృష్టమైనటువంటి ఈ యొక్క లాకెట్ను మీరు పొందండి. ఆల్ ద బెస్ట్.